UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. మీకు చివరి రాశి మీన రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసం చెప్పేసి? సెప్టెంబర్ మాసం మీనరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు. వీళ్ళకి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ 4th పడ్డాడు. కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటంటే ఈజీగా ఫైనాన్షియల్ గెయిన్స్ అని పొందుతారు ఈ మంత్ వీళ్ళు. అలాగే మనం చూసాం కూడా రాహు ఉన్నాడు. సో ఏంటంటే కొన్ని డెసిషన్స్ వీళ్ళు తప్పు డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 7th హౌస్లో ఏంటంటే పాపులేటెడ్ కేతు, వీనస్, అలాగే సన్ సంచారం ఏంటి మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ జరగబోతోంది. సో ఎస్పెషలీ దాంపత్య జీవితంలో అండ్ ఆల్సో పార్ట్నర్ తోటి కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్, ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే దాంపత్య జీవిత అనుకూలత అనేది కొంచెం తగ్గుతుంది. అలాంటి డెసిషన్స్, ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంటంటే సపోజ్ కోర్ట్ కేసెస్ అన్నాం అనుకో, అలాంటి ఛాన్సెస్ వస్తాయి కూడా అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ఏంటంటే నోటి తుడుచవద్దు. అంటే ఈగో క్లాషెస్ అంటే ఏంటి అర్థం అంటే మిస్అండర్స్టాండింగ్స్ అని కదా, అనుకూల పరిస్థితి లేదు అని ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే అనుకూల పరిస్థితి ఎక్కడంటే మోస్ట్లీ పార్ట్నర్ దగ్గరే. అలాగే బిజినెస్ పార్ట్నర్ దగ్గర కూడా అక్కడే ఉంది. అదే బిజినెస్ పార్ట్నర్ దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొండ విడిచిపెట్టి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 3-4 పార్ట్నర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి తప్పక ఫారిన్ ట్రావెల్ అనేది ఉంది ఎక్కువ. అంటే అటు మిశ్రమమే కదా మనం అంటే ఏలినట్స్ అని మొదలైంది కదా వీళ్ళకి కూడాను. సో ఏంటంటే తప్పు డెసిషన్స్ తొందరపాటు డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. 8th లార్డ్ ఏమో మనకి 7th లార్డ్ తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ అయితే వస్తాయి. అంటే ఏంటి ఖరీదైన వస్తువు కొనుక్కుంటారు
కానీ దాంట్లో ఏంటంటే మిగతా వాళ్ళతో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసామంటే 4th లార్డ్ మనకి 6th లోకి దిగుతున్నాడు. అది కూడా కొంతవరకు పర్వాలేదు అని చెప్పాలి. కానీ ఏంటంటే సీక్రెట్ ఎనిమీస్ అందరూ తయారవుతారు అని చెప్పాలి. ఎస్పెషలీ కెరియర్ పాత్లో మనకి ఏంటంటే పెద్ద పెద్ద MNCs లోనే పనిచేస్తున్నారు కదా ఈ మధ్యన. సో పక్క వాళ్ళతో కూడా పార్ట్నర్స్ అంటే ఏంటి జాగ్రత్తగా అంటే పార్ట్నర్సే కదా, వాళ్ళతో పాటు రోజు మనం అంత టైం స్పెండ్ చేస్తున్నాము. సో జాగ్రత్తగా ఉండడం, నోటి దుడుసు మళ్ళా చెప్తున్నా తగ్గించుకోవాలి. అంటే ఆచితూచి మాట్లాడుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. చెప్పండి. అదే హెల్త్ విషయానికి వస్తే కనుక తప్పక సెన్సిటివ్ అవుతుంది. నేను అన్నది స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడు వస్తుంది మనకి, దేని మీదైనా కొంచెం యాంగ్జైటీ పెరిగి కొంచెం విరక్తి వచ్చినప్పుడు స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ అవుతుంది యూజువలీ జనరల్గా. అంటే ఏంటి ఇలా ఉంది అనుకుని. సో తప్పక స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంది. అలాగే ఏంటంటే మనకి అన్ని కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. వీళ్ళకి పరిహారాల విషయానికి వస్తే తప్పక గురుకాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థర్స్డే. ఇంకోటి ఏంటంటే తప్పక సోమవారం రుద్రాభిషేకం చేయించుకోవడం, అలాగే మహామృత్యుంజయం చేయించుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి శని జపం చేయించుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి 12th శని అంటే ఏంటంటే కొంత అనుకూల పరిస్థితి మన అన్నిట్లోనూ ఉండదన్నమాట. లాసెస్ వచ్చే ఛాన్సెస్ అవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు మనకి బెటర్గా ఉంటుంది. అండ్ లాంగ్ టైంలో మాట్లాడుకున్నప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే తప్పక వీళ్ళు ఎల్లో గోల్డ్ అంటే లైట్ ఎల్లో నుంచి మనకి గోల్డెన్ ఎల్లో అంటాం, అది వేసుకోవడం ఎస్పెషల్లీ ఆన్ థర్స్డేస్ చాలా మంచిది అన్నమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి మీన రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు, కాస్త ఎల్నట్స్ అని ఉన్నప్పటికీ కొన్ని పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. పరిహారాలు చేసుకునే ముందు జాతకాలని పరిశీలించుకుని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ ఆర్బి సుధ గారి అపాయింట్మెంట్ మీకు లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే నెల రాశి ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే.